రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఒక దేశం నాశనం అయిపోయిందని మనకు తెలుసు. కానీ ఈ యుద్ధం వల్ల ఒక దేశానికి బానిసత్వం నుండి విముక్తితో పాటు స్వతంత్రం కూడా వచ్చిందని మీలో ఎంతమందికి తెలుసు? ప్రపంచంలో ఆధిపత్యాన్ని చెలాయించే రెండు దేశాలు కలిసి ఎందుకని ఒక చిన్న దేశాన్ని రెండుగా విడదీశాయి? విడిపోయిన దేశాల్లో ఒక దేశం ఎందుకని ప్రపంచానికి దూరంగా బ్రతుకుతుంది? ఒక దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంటే ఇంకో దేశం ఎందుకని వెనకబడి ఉంది? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక శబ్దం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 1939 నుంచి 45వ సంవత్సరం వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో జపాన్ ఘోరంగా ఓడిపోయింది. అప్పటి వరకు జపాన్ ఆక్రమణలో ఉన్న కొరియాకు స్వతంత్రం వచ్చింది. కొరియాకి స్వతంత్రం తీసుకురావడానికి మరియు జపాన్ ఓడించడానికి అమెరికా మరియు రష్యా సైనికులు జపాన్ సైనికుల్ని కొరియా నుండి తరిమి కొట్టారు. కానీ స్వతంత్రం కొరియాకి ఒకరోజు కూడా నిలబడలేకపోయింది. అమెరికా మరియు రష్యా కలిసి కొరియాను తాత్కాలికంగా 2 భాగాలుగా విడగొట్టాయి. ఉత్తరం వైపు ఉన్న కొరియాను రష్యా అధీనంలోకి తెచ్చుకుంటే దక్షిణం వైపు ఉన్న కొరియాను అమెరికా అధీనంలోకి తెచ్చుకుంది. 1948వ సంవత్సరానికి రెండుగా విడిపోయిన కొరియా దేశాలు వాటి ప్రభుత్వానికి సొంతంగా ఏర్పాటు చేసుకున్నాయి. నార్త్ కొరియాలో కమ్యూనిస్ట్ పాలన మరియు సౌత్ కొరియాలో డెమోక్రసిక్ పాలన మొదలైంది. కమ్యూనిస్ట్ పాలన అంటే ప్రజలకు స్వేచ్ఛ హక్కు ఉండదు. డెమోక్రసీ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ హక్కు ఉంటుంది. 1950 సంవత్సరంలో నార్త్ కొరియా ఆక్రమించడం మొదలుపెట్టింది. దీంతో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం 3 సంవత్సరాలు కొనసాగుతూ 1953 సంవత్సరంలో యుద్ధం ముగిసింది. ఈ యుద్ధం ముగిసినప్పటికీ రెండు దేశాల మధ్యన శాంతి ఒప్పందం కుదరలేదు. నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా దేశాలని వేరు చేస్తున్నది అత్యంత భయంకరమైన సరిహద్దు డీమిలిటరైజ్డ్ జోన్. దీనినే DMZ అంటారు. ఇది 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ వాచ్ టవర్స్, బార్బుడ్ వైర్ ఫెన్సెస్, ల్యాండ్ మైన్స్తో ఈ ప్రదేశం పూర్తిగా నిండి ఉంటుంది. 1974 సంవత్సరంలో అసలు కథలు మొదలైంది. సౌత్ కొరియా సైనికులు ఒక శబ్దాన్ని గుర్తించారు. ఈ శబ్దం భూమి లోపల నుంచి వచ్చింది. ఈ శబ్దం సృష్టించిన భయం ఒక టన్నల్ రూపంలో బయటపడింది. దానిని వెతకగా ఇంకో 4 టన్నల్స్ బయటపడ్డాయి. ఇంకో టన్నల్ ద్వారా సుమారు 30,000 మంది సైనికులు నార్త్ కొరియా నుండి సౌత్ కొరియా రాజధాని అయిన సియోల్ చేరుకునే విధంగా తవ్వారు. నార్త్ కొరియా అసలు లక్ష్యం ఏంటంటే సౌత్ కొరియా మీద ఆకస్మికంగా దాడి చేసి సౌత్ కొరియాను ఓడించి దాన్ని చేజిక్కించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ టన్నల్స్ కోసం ఇప్పటి నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయిన కిమ్ జాంగ్ ఉన్ తాత అయిన కిమ్ టూ సంగ్ని అడగగా అది బొగ్గు తవ్వకాల కోసం చేశామని తేలికగా అబద్ధం చెప్పాడు. కానీ ఈ ప్రాంతం భౌగోళికంగా గ్రనైట్తో ఏర్పడి ఉంది. ఇక్కడ బొగ్గు దొరికే అవకాశం అస్సలు లేదు. టన్నల్స్ని సౌత్ కొరియా దేశం నార్త్ కొరియా యొక్క బుద్ధి తెలియజేయడానికి పర్యాటక ప్రదేశంగా మార్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.